పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనం బైబిల్లో గమనిస్తే దేవుని రాజ్యం అని ఉంటుంది, పరలోక రాజ్యం అని ఉంటుంది. చాలా చోట్ల రాజ్యం గురించి ఎక్కువగా రాసి ఉంటుంది. దేవుడు తనకి స్వకీయ సంపాద్యంగా ఎంచుకున్నటువంటి వారు ఇశ్రాయేలు జనాంగము. అయితే వారి కోసం దేవుడు వారిని అబ్రహాం అనేటటువంటి ఒక విశ్వాసాలకి తండ్రి అయిన వాని ద్వారా వారిని ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా భూలోకం అంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడతా ఉంది. అయితే వీళ్ళు ఆ ఐగుప్తు అనేటువంటి రాజ్యంలోంచి దేవుడు వారిని ఆ బానిస దేశంలోంచి వేరే దేశానికి నడిపించినప్పుడు మోషే తర్వాత యెహోషువ నాయకుడుగా ఉంటూ వారికంటూ ఒక ప్రత్యేక రాజ్యాన్ని, అనేక రాజ్యాల్ని గెలుస్తూ దేవుడు చెప్పిన రీతిగా యుద్ధాల్ని చేస్తూ అద్భుతమైన రీతిలో ఒక రాజ్యాన్ని ఏర్పరిచారు. అయితే దేవుడు కూడా నిర్గమాకాండంలో వారితో చెప్తా ఉంటారు, మీరు నాకు ఒక యాజక రూపమైన పరిశుద్ధ రాజ్యముగా ఉండాలని, స్వకీయ సంపాద్యముగా మిమ్మల్ని నేను ఎంచుకున్నానని దేవుడు చెప్తారు. యాజక రూపమైన పరిశుద్ధ రాజ్యము అంటే ఇశ్రాయేలీని చూడగానే యాజకులు గుర్తు రావాలి. యాజకులు చేసే పని ఏంటంటే దేవుని స్తుతించటం, దేవుని సేవించటం, ఇతరులని దేవుని వైపు నడిపించటం. ఈ విషయాలలో వారు ముందు ఈ విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వారు దానిలో వారిని చూడగానే ఈ రాజ్యము కేవలము దేవుడు ఎంచుకున్నవారు, వీరు పరిశుద్ధులు, వీరు యాజక రూపమైన రాజ్యము, దేవుడు వీరిని స్వకీయ సంపాద్యముగా ఎంచుకున్నారు అని వారిని చూడగానే మనకి గుర్తొచ్చే విధముగా మిమ్మల్ని నేను యాజక రూపమైన రాజ్యముగా, పరిశుద్ధమైన వారిగా, స్వకీయ సంపాద్యముగా పిలుచుకున్నాను అంటారు. కానీ వారు ఆ పిలుపుకి లోబడలేదు. అటు తర్వాత చాలా కష్టాల పాలయ్యారు. మనము చూస్తాము దావీదుకు దేవుడు చేసిన వాగ్దానము, నీ కోసము అంటే నీకు నేను ఇచ్చిన మాట చొప్పున నీ తరము వారిలో ఒక్కరు కూడా సింహాసనం మీద ఉండకుండా ఉండబోరని దేవుడు చేసిన వాగ్దానము. ఆ తర్వాత సొలొమోనుకి ఇచ్చినటువంటి రాజ్యము. దేవుడు దావీదు గారితో మాట్లాడుతూ సొలొమోను గురించి చెప్తారు, నా నామ ఘనత కొరకు నీ కుమారుడు ఒక రాజ్య సింహాసనము స్థాపిస్తారు, నా నామ ఘనత కొరకు ఒక ఆలయాన్ని కడతాడు, అతని రాజ్య సింహాసనము నేను స్థిరపరుస్తాను అంటాడు దేవుడు. అంటే అక్కడ కూడా మళ్ళీ రాజ్యం గురించి వచ్చింది. దేవుని బిడ్డలు ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటూ ఆ రాజ్యము ద్వారా ఈ భూలోకం అంతా ఆయన కోసం సంపాదించాలనేది దేవుని యొక్క అంతర్లీనమైనటువంటి ఒక ఆశ. అది ఆ యొక్క కుటుంబము, ఆ యొక్క గోత్రము వారి ద్వారా నెరవేరాలని ఆ యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ గోత్రాలు 12 గోత్రాలు కూడా దేవుని యొక్క స్వకీయమైన సంపాద్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథంలో ఆ రాజ్యం గురించి చాలా రకాలుగా ఉంటుంది. దేవుడు కీర్తనలు 22లో ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, అన్య జనులలో ఆయనే దేవుడు అని ఉంటుంది. అంతేకాకుండా 93వ కీర్తనలో 1వ వచనంలో, 96వ కీర్తనలో 10వ వచనంలో, మళ్ళీ 97లో రకరకాలుగా రాసి ఉంటుంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా ఉంది అని. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన జనులందరూ ఆయనకు వణుకుతున్నారని ఉంటుంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, అంతా కూడా ఎంతో సంతోషముతో భూలోకము సంతోషిస్తూ ఉంది, ద్వీపవాసులు సంతోషిస్తున్నారని అనేక చోట్ల ఉంటుంది. అంటే రాజ్యము అంటే అక్కడ లిటరల్గా ఒక ప్లేస్ కాదు, ఈ చోటు నాది, ఈ రాజ్యం నాదని చెప్పుకోవడానికి అది ఒక ప్రదేశం కాదు. రాజ్యము అంటే అది ఒక ఆత్మీయ స్థితి. దేవుని రాజ్యం అంటే ఎక్కడైతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో, ఎక్కడైతే దేవుని లక్షణాలు కలిగి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు చొప్పున భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో అక్కడే దేవుని రాజ్యం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్తా ఉంటారంటే, ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, తర్వాత సమస్తాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తా ఉంటారు. అయితే మత్తయి సువార్తలో ఎక్కువగా మనకి పరలోక రాజ్యం గురించి చెప్తా ఉంటారు. అదేంటంటే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము రెండు ఒకటే. కానీ సరళంగా చెప్పాలంటే చిన్న ఉదాహరణ, దేవుని యొక్క రాజ్యపాలన ఉండేది పరలోకంలో కాబట్టి పరలోక రాజ్యం అంటారు. కానీ దేవుని రాజ్యం మాత్రం మన హృదయంలోంచే మొదలవ్వాలి. ఎలా అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి రాజు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి అని చెప్తారు ఆయన. అంటే ఆయనే రాజు కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీదకి తెచ్చేశాడు ఆయన.
కాబట్టి నేను సమీపంగా ఉన్నాను కాబట్టి రాజ్యం కూడా నాతో పాటే ఉంది. అందుకే శిష్యులు ఒకసారి ఈ రాజ్యాన్ని మళ్ళీ ఇశ్రాయేలీయులకి ఎప్పుడు ఇస్తామంటే ఆయన చెప్తారు కదా, రాజ్యం ఇప్పుడు మీ మధ్య ఉంది అంటారు. ఆయన దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటారు. వారికి అర్థం కాదు శిష్యులకి. కానీ రాజ్యం అంటే దేవుని యొక్క సన్నిధి, పరలోక రాజ్యం అంటే దేవుడు యేసుక్రీస్తు వారి రూపంలో అక్కడ ఉన్నారు కాబట్టి అదే దేవుని రాజ్యం. అదే విధముగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా శిష్యులతో చెప్తా ఉంటారు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు నా తండ్రి చిత్తమై ఉన్నది, చిన్న మంద భయపడకుడి అని శిష్యులతో చెప్తారు. చిన్న మంద అంటే వారు 12 మంది, కానీ ఆ దేవుని రాజ్యాన్ని వారికి అనుగ్రహిస్తున్నానన్నాడు. దేవుని రాజ్యం అంటే ఆయన సన్నిధి, దేవుని రాజ్యం అంటే ఆయన పరిపాలన, దేవుని రాజ్యం అంటే ఆయన చిత్తము. ఇవన్నీ ఎవరిలో జరుగుతూ ఉంటాయో, ఎవరైతే వారి జీవితాలలో దేవునికి అధికారాన్ని ఇచ్చి ఆ అధికారానికి లోబడి ప్రవర్తిస్తారో వారి ద్వారానే దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు మత్తయి సువార్తలో అయితే మనకి దేవుని పరలోక రాజ్యం అని ఉంటుంది. ఎందుకంటే యూదులు ఎక్కువగా దేవుడు అనే మాటని వాడటానికి వారు ఇష్టపడరు కాబట్టి పరలోక రాజ్యం అని మత్తయి సువార్తలు ఎక్కువగా ఉంటది. కాబట్టి ఆ పరలోక రాజ్యం గురించి ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎన్నో ఉదాహరణలు, అది ఒక ముత్యముతో పోల్చబడింది, అది అనేక రకాలైన చేపలు వలలో ఉంటే ఎలా ఉంటుందో పోల్చబడింది, అది ఒక ఆవ గింజతో పోల్చబడింది, 10 మంది కన్యకలతో పోల్చబడింది, దేశాంతరానికి వెళ్ళేటటువంటి ఒక మనిషితో పోల్చబడింది. అనేక రకాలుగా పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఆయన చెప్తా ఉన్నారు. ఇన్ని ఉదంతాలు, ఇన్ని ఉపమానాలు ఎందుకు చెప్పారంటే అందులో దేవుడు కోరుకునే లక్షణాలు ఏంటి, ఆయన విసర్జించేవి ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆయన కోరుకునే వాటిని మన జీవితంలో గనక మనము స్పష్టంగా చూపించగలిగితే, దేవునికి మన హృదయాలు తెలుసు, మన పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు, మన హృదయమే ఆయనకు ముఖ్యము. కాబట్టి ఆ హృదయము మన ప్రవర్తనలో ఏ విధముగా అది బయలుపడతా ఉంటుందో దానిని బట్టి దేవుని రాజ్యం మనలో, మన హృదయంలో ఉందా, మన ఇంటిలో ఉందా, మన చుట్టుపక్కల వారితో మనం కలిసి ఉండేటప్పుడు ఆ రాజ్య ప్రవర్తన మనలో కనపడతా ఉందా అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంటది. ఆ రాజ్యము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిపాలన. దేవుని యొక్క పరిపాలన పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో అదే విధంగా ఈ భూలోకంలో కూడా మనము జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటారు. అందుకని ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉంటది, నీ రాజ్యం వచ్చును గాక అని ఉంటది. అక్కడ అంటే దేవుడు ఆ విధంగా ప్రార్థన చేయమన్నారు. ఆ రాజ్యము పరలోకంలో కాదు, ఇక్కడే ఒక నమూనాగా మనం చూపించగలగాలి. ఇక్కడ మనం ఒక మోడల్గా చూపించగలిగితే అప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటదనేది అన్యులు తెలుసుకోగలుగుతారు. అందుకని యెహోవా ఏం చేయుచున్నాడు, అన్యులు కూడా ఆయన కింద, ఆయన జనులే, అన్యుల్లో కూడా ఆయనే రాజ్యం చేస్తున్నాడు. అంటే నిజంగా మన చుట్టుపక్కల దేవుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనము, మన హృదయము, మన మాటలు, మన ప్రవర్తన, మన బిడ్డలు, మనకు కలిగి ఉన్న దేవుడు మనకిచ్చిన సమస్తము ద్వారా దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనము చూపించగలిగితే అదే దేవుని రాజ్యం. అందుకనే ముందు మనం అందరం కూడా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆ తర్వాత సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఏ కొదువు చేసే దేవుడు కాదు ఆయన. తన కుమారుణ్ణే మన కోసము ఈ లోకములోకి పంపించి ఆయన అడుగు జాడల్ని మనకి మాదిరిగా ఉంచారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారి అడుగు జాడల్ని ఎలా మాదిరిగా ఉంచారో ఆ అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉంటే దేవుని రాజ్యాన్ని మనము ఇతరులకు చూపించగలిగినట్లే, ఆ పరలోక రాజ్యపు యొక్క నమూనాని మనం కలిగి ఉన్నట్లే. ఆ యొక్క నమూనా కలిగి ఉండటానికి, ఆ రాజ్యం ఈ లోకంలో చూపించడానికి మనల్ని దేవుడు సమాజంలోంచి సంఘంగా పిలుచుకున్నాడు. కాబట్టి ఆ సంఘం అనే పేరుకి న్యాయము చేకూర్చగలిగేలాగా, మన మధ్య పరలోక రాజ్యము మనము చూపించగలిగేలాగా నడుచుకోవడానికి దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన దేవుని రాజ్యం అంటే ఏంటో చూసాం, పరలోకపు రాజ్యం అంటే ఏంటో చూసాం ప్రభా. మీరు పరలోకంలో ఉన్న దేవుడు, కానీ ప్రభా అక్కడ మీ రాజ్య పరిపాలన ఎలా ఉందో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా అదే మాదిరిని మాకు చూపించారు ప్రభా. ఆ మాదిరిని మేము పాటిస్తూ మా హృదయాలలోని దేవుని రాజ్య పాలన మొదలయ్యే విధముగా మేము ప్రవర్తిస్తూ అన్యులందరికీ మాదిరిగా ఉండగలిగేటట్లు నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ పాదాల వద్ద ఉంచుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all